ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జూలై 21. నేటి లేఖన పఠనం మత్తయి సువార్త 11వ అధ్యాయము 20 నుంచి 30 వచనాలు. నేటి ధ్యాన లేఖనం మత్తయి సువార్త 11వ అధ్యాయము 29, 30 వచనాలు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. వ్యాఖ్యానాంశం నా యొద్ద నేర్చుకొనుడి. వ్యాఖ్యానాంశం నా యొద్ద నేర్చుకొనుడి. వ్యాఖ్యానం: ప్రభు అయిన యేసు తన అద్భుతాలను చాలా వరకు గలిలయ గ్రామంలోనే చేశాడు. యెషయా ప్రవక్త, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను అని ప్రవచించినట్లుగానే వారి హృదయాలు మూసుకుపోయాయి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 1వ వచనం చదవండి. అయితే మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో ప్రభు అయిన యేసు ఆ సమయమున ఈ ప్రశ్నకు సమాధానంగా తండ్రికి కృతజ్ఞతలు చెప్పుచూ, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నేను స్తుతించుచున్నాను అని పలికాడు. ఆయన ప్రజల వైపు తిరిగి నా యొద్దకు రండి అని బిగ్గరగా చెప్పాడు. ఆయన వారితో పలికిన మాటలను ఈ విధంగా చెప్పుకోవచ్చు: ఈ పసిబిడ్డల వంటి విశ్వాసంతో రండి. నేను తప్ప మరెవరూ మీకు తండ్రిని బయలుపరచలేదు. నా నోటి మాటల ద్వారా మాత్రమే కాకుండా నా యొద్ద నేర్చుకోండి, నా మాదిరిని అనుసరించి నేర్చుకోండి, ఎందుకంటే నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అని ప్రభు పలికినట్లుగా ఉన్నది. ఇదే సందర్భంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20, 21 వచనాలు కూడా చదవండి. ప్రభు అయిన యేసు మాటలలో మనకు పరస్పర విరుద్ధమైన 2 మాటలు కనబడుతున్నాయి. ఒకటి విశ్రాంతి, రెండవది కాడి. కాడి అంటే బరువైన మొద్దు. ఎద్దులను దీనికి కడతారు. ఇది విధేయతకు, సేవకు చిహ్నం. అయితే ప్రభువు కాడి తేలికైనది. ఆయన కాడి అంటే తన తండ్రి చిత్తమే. దానిని నెరవేర్చడం ఆయనకు ఆనందం. అదే సమయంలో విమోచింపబడిన వాడు పాపము వలన వచ్చే ప్రయాసను, భారమును విడిచిపెట్టి ప్రేమ, ఆనందములతో కూడిన భక్తిలో కొనసాగుచున్నాడు అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో ప్రభు అయిన యేసు చెప్పినట్లు సాత్వికులు ధన్యులు, మరి ఆయనను పోలి ఉండే ధన్యత వారికి లేదా? సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.